సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ డేట్ వచ్చి 23 ఫిబ్రవరి సోమవారం. సో యాక్చువల్గా లాస్ట్ 2 డేస్ నుంచి కూడా ఇంటర్నేషనల్గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. అమెరికాలో టారిఫ్ యొక్క ట్రంప్ యొక్క టారిఫ్స్ అసంబద్ధం అని చెప్పేసి అమెరికా సుప్రీంకోర్టు తీర్పు అయితే మొన్న ఫ్రైడే ఇచ్చింది. దాంతో అన్ని కంట్రీస్కి యుఎస్ తప్ప అన్ని కంట్రీస్కి కూడా పాజిటివ్ న్యూస్ లాగా ఫీల్ అయ్యి అన్నీ పెరిగినాయి. కానీ ఇండియాకి దాదాపు ఎస్జిఎక్స్ నిఫ్టీ వచ్చి 300 పాయింట్స్ చూపించింది ఆ రోజు మొన్న ఫ్రైడే. బట్ ఇవాళ చూస్తే యాక్చువల్గా క్లోజింగ్లో వచ్చి ఓన్లీ 92 పాయింట్స్ పెరిగింది. ఓన్లీ 140 పాయింట్స్ పెరిగి 25,700 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 61,264 దగ్గర క్లోజ్ అయ్యి 92 పాయింట్స్ పెరిగింది. అలాగే సెన్సెక్స్ 83,300 జస్ట్ 500 పాయింట్స్ పెరిగింది. ఎందుకు ఇది ఇంత తక్కువ వచ్చింది? యాక్చువల్గా 300 పాయింట్స్ 400 పాయింట్స్ పెరగాల్సిన మార్కెట్స్ ఓన్లీ ఈ ఈ సైకలాజికల్గా 25,800 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా చూసుకుంటే ఓన్లీ ఇది 147 పాయింట్స్ పెరిగి క్లోజ్ అయింది. సో ఏదో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రెండ్లో స్ట్రెంగ్త్ కానీ దీని యొక్క ఇనర్షియా అయితే ఇంకా పాజిటివ్గా రావట్లేదు. మంచి పాజిటివ్ ట్రిగ్గర్స్ అవ్వట్లా. ఇవాళన్నీ కూడా ఐటీ కంపెనీస్ అన్నీ కూడా మేజర్గా మళ్ళీ ఈ నష్టభయాలు వచ్చాయి. దాదాపు ఐటీ కంపెనీస్ అన్నీ కూడా 1%, 2%, 3% అలా ఫాల్ అయినాయి. మళ్ళీ ఈ డీప్ ఏఐ టూల్ వచ్చి కొత్త ఆవిష్కరణ తీసుకురావటం వల్ల ఇంటర్నేషనల్గా ఐటీ కంపెనీస్ అన్నీ కూడా డౌన్ అయినాయి. దాంతో ఈ ఇండియన్ మార్కెట్స్ కూడా బాగా డౌన్ అయినాయి. మేజర్గా చూసుకుంటే వాళ్ళ విప్రో 2%, ఇన్ఫోసిస్ 2% డౌను, హెచ్సిఎల్ టెక్ 1.5% డౌను, టెక్ మహీంద్రా 1.2% డౌను, ట్రెంట్ కూడా 1.1% డౌన్ అయింది. సో ఇవన్నీ మేజర్గా డౌన్ అయినాయి. ఈవెన్ టీసీఎస్ కూడా 1% డౌన్ అయింది. సో పెరుగుతున్న స్టాక్స్ చూసుకుంటే వాళ్ళు బాగా పెరిగింది. నిఫ్టీ 50లో వచ్చి అదాని పోర్ట్స్ దాదాపు 2% పెరిగింది. 155 పాయింట్స్ పెరిగింది. అలాగే కోటక్ బ్యాంక్ 2% పెరిగింది. డాక్టర్ రెడ్డి వచ్చి 1.7% పెరిగింది. అలాగే అల్ట్రాటెక్ 1.6, హెచ్డిఎఫ్సి లైఫ్ 1.5, ఆ తర్వాత నెస్లే కానీ, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, అదాని ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా అన్ని అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్ అన్నీ కూడా 1-2% అప్లో వచ్చాయి. కేవలం డౌన్లో ఉన్నవి చూసుకుంటే టాటా స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీలు, బజాజ్ ఫిన్సర్వ్, ఎటర్నల్, జియో ఫైనాన్స్, బిహెచ్ఎల్, బిఈఎల్ ఇవి కొంచెం డౌన్లో ఉన్నాయి. సో అన్ని ఐటీ కంపెనీస్ కూడా ఈ డీప్ స్టేక్ వచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాత అన్నీ నెగిటివ్ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటి మార్కెట్ పరిస్థితి? ఎందుకు ఇలా ప్రతిసారి ఈ 25,800 మేజర్గా సైకలాజికల్గా రెసిస్టెన్స్ అయింది. సో ఇదేదో నెక్స్ట్ కాంట్రాక్ట్ రేపు ఎక్స్పైరీ ఉంది. రేపు మంగళవారం ఎన్ఎస్సి ఎక్స్పైరీ ఉంది. సో ఈ ఎన్ఎస్సి ఎక్స్పైరీ తర్వాత కొంచెం మార్కెట్స్ నెక్స్ట్ కాంట్రాక్ట్ అన్నా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. యాక్చువల్గా మార్కెట్స్కి చాలా పాజిటివ్ న్యూస్లు వచ్చాయి. ఎందుకంటే ఈ యూరోపియన్ డీల్ అయింది. అలాగే ఇప్పుడు ట్రేడ్ వార్ కూడా తగ్గిపోయింది. సో ఇప్పుడు టారిఫ్స్ అని 15% వచ్చాయి. అంతకుముందు 50% అలా ఇప్పుడు 15% వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక ట్రిగ్గర్ రావాల్సింది ఏంటంటే ఈ అమెరికాలో ఈ ఫెడ్ రేట్స్ కనుక తగ్గిస్తే అప్పుడు ఆ నిల్వలన్నీ కూడా అప్కమింగ్ మార్కెట్స్కి వెళ్ళి మార్కెట్స్ పెరుగుతాయి. సో ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ అనేది ఇప్పుడు స్లోగా స్టార్ట్ అయింది. సో ఒకసారి ఎఫ్ఐఎస్ కనుక మంచి తీవ్రంగా కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే మార్కెట్స్ చాలా ర్యాలీ అవుతాయి. సో 26,500 నుంచి 800 వరకు కూడా ఒక 1000 పాయింట్ల ర్యాలీ అనేది మనం ఈ 1-2 మంత్స్లో చూసే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ప్రెజెంట్ ఇవాళ చూసుకుంటే టెక్నికల్ సపోర్ట్స్ చూసుకుంటే 25,700 దగ్గర క్లోజింగ్ కాబట్టి 25,500 అంతకుముందు మేజర్గా చాలాసార్లు సపోర్ట్ అయింది. సో 600 ఫస్ట్ సపోర్ట్, తర్వాత 500 నెక్స్ట్ సపోర్ట్. సో అప్ సైడ్ చూసుకుంటే 2800 బ్రేక్ అయిందంటే మాత్రం 25,800 బ్రేక్ అయిందంటే 26,000 అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది.
సో ఇప్పుడు కంపెనీస్‌లో ఇప్పుడు బాగా బాటమ్ అయ్యి సెక్టార్ వైస్‌గా ఏ కంపెనీస్ చూసే అప్‌కమింగ్ వచ్చే ఛాన్సెస్ చూసుకుంటే మనకి ఇప్పుడు నిన్న ఏఐ ఇంటెలిజెంట్ సభ జరిగింది. దానిలో చూసుకుంటే రిలయన్స్ కానీ, ఏఐ కానీ, ఏఐ వాటిలో రిలయన్స్ వచ్చి 10 లక్షల కోట్ల పెట్టుబడి నెక్స్ట్ 7 ఇయర్స్‌లో పెడతామంటున్నారు. అలాగే ఇప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ తీసుకుంటే మనకి ఏయూ స్మాల్ ఫైనాన్స్ సమ్ ఇంటర్నెట్ న్యూస్ అది హర్యానా గవర్నమెంట్ ఫ్రాడ్ జరిగింది 900 క్రోర్స్ అని ఉంది. సో అది బాగా డౌన్ అయింది. అలాగే మిగతా కంపెనీస్‌లో బాగా ఉన్న కంపెనీస్ చూసుకుంటే ఆటోమొబైల్ కంపెనీస్ బాగా పెరిగాయి. ఐషర్ మోటార్ కానీ, ఎమ్&ఎమ్ కానీ, అలాగే హీరో మోటార్, ఎస్కార్ట్స్, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా టీవీఎస్ మోటార్ ఇవన్నీ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఆటోమొబైల్ ఒకటి. ఆ తర్వాత చూసుకుంటే హెవెల్స్ కానీ, తర్వాత వోల్టాస్ కానీ ఇవి పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఆ తర్వాత ఈ మనకి ఫార్మా ఎక్కువ బాగా ఉంది. తర్వాత చూసుకుంటే ఎంసీఎక్స్ కానీ, బీఎస్సీ ఇలాగే ఫైనాన్స్, చోళా ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ ఇవి కూడా ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టర్మ్ చూసుకుంటే ఇవన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ డాక్టర్ రెడ్డీస్ ఫార్మాలో బాగా పెరిగింది వాళ్ళ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనపడుతుంది. డాక్టర్ రెడ్డీస్ కానీ, తర్వాత అపోలో హాస్పిటల్, తర్వాత దివీస్ ల్యాబొరేటరీ, ఈ టొరెంట్ ఫార్మా, సన్ ఫార్మా, సిప్లా ఇవి బాగానే పెరుగుతున్నాయి. లూపెన్ సో ఇవన్నీ కూడా బాగానే పెరుగుతున్నాయి. సో ఈ కంపెనీస్లో మీరు కనుక ఆ డిఫెన్స్ స్టాక్స్ అయితే బాగా తగ్గాయి. వాళ్ళ డిఫెన్స్ కూడా బీడీఎల్, హాల్ ఇవన్నీ బాగా తగ్గాయి. కొచ్చిన్ షిప్, బీడీఎల్ ఓన్లీ డేటా ప్యాటర్న్ ఒకటి 3000 దాకా వెళ్ళింది. మిగతాది జిఆర్ఎస్సి కానీ, బిఎంఎల్ ఇవన్నీ కూడా తగ్గాయి. ఆ తర్వాత చూస్తే ఐటీ కంపెనీస్ బాగా తగ్గాయి. సో ఐటీ కంపెనీస్ని కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క డిఫెన్స్ స్టాక్స్ కూడా కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫార్మా ఒకటి, ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఈ స్టీలు, తర్వాత ఈ యొక్క ఎఫ్ఎంసీజీ ఇవి బాగా పెరుగుతున్నాయి కాబట్టి గమనించగలరు. ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.